నల్గొండ జిల్లా జర్నలిస్టులను అర్ధరాత్రి పూట ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడాన్ని నల్గొండ ప్రెస్ క్లబ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులు లేదా మీడియా సంస్థ ఏదైనా కథనం ప్రసారం చేసినప్పుడు దానిపైన అభ్యంతరాలు ఉంటే ఖండించడం లేదా రీజాయిండర్ కోరడం లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. కానీ ఒక తీవ్రవాదిని లేదా తీవ్రమైన నేరం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా కుటుంబంతో కలిసి వెళుతున్న జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం జర్నలిస్టు సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసే ఉద్దేశం తప్ప మరొకటి కాదని అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రభుత్వం వెంటనే స్పందించి నిన్న ఈ రోజు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను విడుదల చేయాలని, వారి పట్ల చట్ట ప్రకారం నడుచుకోవాలని, అవసరమైతే వారి కథనం పట్ల అభ్యంతరాలు ఉంటే సంబంధిత చట్టబద్ధ సంస్థలకు ఫిర్యాదు చేయాలని నల్గొండ ప్రెస్ క్లబ్ తరపున కోరుతున్నాం. లేదంటే జర్నలిస్టులందరినీ ఏకం చేసి ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నాం. ఒక కథనం పేరుతో జర్నలిస్టులను అర్ధరాత్రి పూట అక్రమంగా అరెస్ట్ చేయడం నల్గొండ ప్రెస్ క్లబ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యకు సంబంధించి ఒకవేళ ఒక సంస్థ కానీ, ఒక మీడియా ఛానల్ కానీ ఏదైనా ఒక ఐటమ్కి సంబంధించి, అంటే ఒక న్యూస్ ఐటమ్స్కి సంబంధించి ఏదైనా తప్పుడు కథనం ప్రసారం చేసిందని అనుకున్నప్పుడు దానికి సంబంధించి చట్టబద్ధ చర్యలు తీసుకోవడానికి సంబంధిత సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి మాకు నేషనల్ బ్రాడ్కాస్టర్ అసోసియేషన్ తరఫున, అంటే నేషనల్ బ్రాడ్కాస్టర్ అసోసియేషన్ అని చెప్పి ఒక సంస్థ ఉంది. అక్కడ కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు. లేదంటే చట్టబద్ధంగా ఎటువంటి చర్య తీసుకోవడానికైనా మేము జర్నలిస్టు సంఘాల తరపున కానీ, ఇటు నల్గొండ ప్రెస్ క్లబ్ తరపున కానీ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. ఎందుకు అంటే ఖచ్చితంగా మీకు ఒక అభ్యంతరం ఉన్నప్పుడు ఖండన కోరవచ్చు. ఒకవేళ ఆ ఖండన సంతృప్తిగా లేనప్పుడు ఖచ్చితంగా దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మీకు ఖచ్చితంగా ఎవరికైనా ఒక అభ్యంతరమైన ప్రసారం చేసినప్పుడు, కథనం ప్రసారం చేసినప్పుడు హక్కు కూడా ఉంటుంది. అంటే ఆ చర్య తీసుకోవడానికి. కానీ దాన్ని ఏదైనా కానీ ఒక చట్టపరంగానే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక తీవ్రవాదుల్ని, లేకపోతే ఒక తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్టు ఎక్కడికో వెళ్తున్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్లకు వెళ్ళి అరెస్ట్ చేయడం, లేకపోతే ఒక అర్ధరాత్రి పూట వెళ్ళి అరెస్ట్ చేయడం మాత్రం చాలా తీవ్రమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. జర్నలిస్టు సమాజం తీవ్రంగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఇది ఒక తీవ్రమైన చర్యగా మేము భావిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం బేషరతుగా ఇటువంటి అక్రమ కేసులని వెంటనే ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఏదైనా ఒక న్యూస్ ఐటమ్ పట్ల అభ్యంతరకరమైన అంశం ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని చట్ట ప్రకారమే దాన్ని చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే మాత్రం అంటే ఇది కేవలం ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు అవన్నీ కూడా జర్నలిస్టు సమాజాన్ని, ముఖ్యంగా ఒక ఛానల్ ని ఉద్దేశించి, ఎన్టీవీ లాంటి సంస్థను ఉద్దేశించి బెదిరింపు చర్యలకు పాల్పడే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడుతున్న అభిప్రాయం అయితే బలంగా వ్యక్తమవుతా ఉంది. ఒకవేళ ప్రభుత్వం దీనిపైన అంటే చట్టపరంగా పోకుండా ఇదే చర్యను కొనసాగించినట్లయితే ఇదే ఆరోపణ ఏదైతే వస్తుందో అది ఖచ్చితంగా వాస్తవమేనన్న అభిప్రాయాన్ని కూడా బలంగా కలిగించినట్టు అవుతుంది. ఖచ్చితంగా దీనిపైన మేము జర్నలిస్టు సమాజం, అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలందరూ కూడా ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి అనివార్యంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీని పట్ల, ఇది అధికారులు కానీ, పోలీసులు కానీ దీని పట్ల పరిశీలించి ఏదైతే ఇటు దుందుడుకు చర్యలు, ఇది జర్నలిస్టు సమాజం పట్ల చేస్తున్నటువంటి దుందుడుకు చర్యలను వెనక్కి తగ్గాలని చెప్పి, ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.